అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కానున్నాయి. ఇవాళ ఏ అంశాలపై చర్చ జరగనుంది, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఈరోజు ప్రశ్నోత్తరాలను అయితే రద్దు చేశారు. రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం చర్చకు చేపట్టనుంది. రైతు భరోసాకు సంబంధించి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, కట్ ఆఫ్ ఎప్పటి వరకు పెట్టాలి అనే దానికి సంబంధించి రైతు భరోసా సంబంధించి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు. జిల్లాల వారీగా క్యాబినెట్ సబ్ కమిటీ అయితే పర్యటించి రైతు భరోసా సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ అయితే తీసుకుంది. అయితే ఈ 10 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడతారా, లేక ఏదైతే సాగు చేసిన భూమి అన్నిటికీ అంటే ఎకరాలకు లిమిట్ లేకుండా ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తారనేది సంబంధించి ఒక క్లారిటీ అయితే రానుంది. ఇప్పటివరకు రైతు భరోసా సంబంధించి ఏడాది గడిచింది. రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సంక్రాంతి నుంచి రైతు భరోసా వేస్తామని ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు రైతు భరోసా సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు చివరి రోజు, 7 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి కాంగ్రెస్ వైఫల్యాలను సభలో ఎండగట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా లగచర్ల అంశం ప్రధానంగా ఏదైతే రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడం ఒకటైతే, రెండోది రైతుల దగ్గర నుంచి ఫార్మా కంపెనీ కోసం భూములు లాక్కున్న తీరుకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన చేసింది. ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ఎండగట్టిందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు అప్పుల విషయంలో ఏడాది కాలంగా ముఖ్యంగా బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో అని చెప్పి పదే కాంగ్రెస్ ప్రజలకు తప్పుదోవ పట్టిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఈ అప్పులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఎండగట్టినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అటు ఏడాది కాలంగా ఇటు ఆటో కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు, వారి ఆత్మహత్యలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలు ఏడాది కాలంగా ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రభుత్వాన్ని సభలో ఇరకాటంలో పెట్టినటువంటి పరిస్థితి. మరోవైపు ఆదాని అంశాన్ని కూడా తీవ్ర స్థాయిలో అయితే ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదానికి ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం ఓవైపు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆందోళన ఓవైపు చేస్తూ, మరోవైపు లోపాయికార ఒప్పందం ఏ రకంగా ఉందనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ 7 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఏడాది కాలంగా అమలు చేయలేదు. రెండోది ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రభుత్వాన్ని అయితే తీవ్ర స్థాయిలో ఎండగట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. ప్రదీప్, అలాగే రైతు భరోసాపై కూడా ఒక చిన్నపాటి చర్చ అయితే ఇవాళ జరగనుంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రైతు భరోసా సంబంధించి ఇప్పటివరకు అయితే రైతు భరోసాకు సంబంధించి ఎదురు చూస్తున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో టెన్షన్గా రైతులకైతే పెట్టుబడి సాయం అందుతూ వస్తూ ఉన్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు రైతు భరోసా ఇవ్వలేదు. రైతు భరోసా సంబంధించి ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు కౌలు రైతులకు కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. రెండోది వ్యవసాయ కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించినటువంటి చర్చ, ఎమ్మెల్యేల అభిప్రాయం, సభ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి, ముఖ్యంగా కట్ ఆఫ్ ఏమైనా పెట్టాలి, గతంలో 7 ఎకరాలకు వరకు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు దానిపైన ఒక అభిప్రాయ సేకరణ అయితే ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా జిల్లాల్లో చేపట్టారు. మరోవైపు ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా సేకరిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా సాగు చేసిన వ్యవసాయ భూములకు రైతు భరోసా ఇవ్వాలా, లేదా 10 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టాలా, దీనికి సంబంధించినటువంటి ఈరోజు సభలో చర్చ జరిగిన తర్వాత ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఎన్ని ఎకరాలకు వేస్తారు, ఎప్పటిలోగా వేస్తారని దానికి సంబంధించినటువంటి చర్చ అయితే ఈరోజు తేలనుంది. ప్రదీప్, అలాగే హైదరాబాద్ నగర అభివృద్ధిపై చర్చకు కూడా బీఆర్ఎస్ వాయిదా తీర్మానం వేసింది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? బీఆర్ఎస్ ఈరోజు వాయిదా తీర్మానంలో ప్రధానంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాన్ని వాయిదా తీర్మానంగా ఇచ్చింది. అయితే ఈ ఏడాది కాలంలో హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, గతంలో ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధి పైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అనేక ఫ్లైఓవర్లు నిర్మించి ట్రాఫిక్కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసినటువంటి పరిస్థితి. మరోవైపు అనేక రకాల అభివృద్ధి
గత 10 ఏళ్లలో జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, దీని హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి నిలదీసేటువంటి అవకాశం, దీనికి సంబంధించినటువంటి వాయిదా తీర్మానం అయితే ఇచ్చింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నగరాభివృద్ధికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏంటి అనేది ప్రధానంగా బీఆర్ఎస్ ఫోకస్ చేయబోతా ఉంది. అందుకు సంబంధించినటువంటి వాయిదా తీర్మానం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.